ఉద్యమకారుల సంక్షేమ సంఘానికి సంబంధించి అధ్యక్షులు సామాంజిరెడ్డి గారికి, తెలంగాణ ఉద్యమకారుల పోరాట సమితి అధ్యక్షులు మల్లూరు అనిల్ కుమార్ గారికి, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ అధ్యక్షులు రామగిరి ప్రకాష్ గారికి, తెలంగాణ వస్తున్నారా ఓకే, తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి అధ్యక్షులు సాయిరామ్ గారికి, తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు పూస శ్రీనివాస్ గారికి, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ భోగే పద్మ గారికి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్ గారికి, సాజిదా సికందర్ గారికి, తొలి మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంఘం, అట్లానే అన్న అమరుడు వేణుగోపాల్ రెడ్డి గారి ఫాదరు మేనమామ గారు వారు ఉన్నారు. అట్లానే మన వేదిక మీద మధు గారు, మా అన్న చందన్న, గోపు సదానందం గారు, అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యమకారులే. ఎవరు ఉద్యమంలో లేని వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నట్టు నాకు కనబడతలేదు. అందరం కూడా ప్రతి ఒక్కరం ఉద్యమకారులమే ఇక్కడ ఉన్నాం. ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం అమరవీరులకు నివాళులర్పించుకొని ప్రారంభం చేసుకున్నాం. అది మనకు అన్ఫార్చునేట్లీ అనాలే, ఒక గత 60-70 ఏళ్ళ తెలంగాణలో కూడా ఎప్పుడైనా మనం బిడ్డల్ని పోగొట్టుకుంటూనే ఉన్నాం. దాన్ని బట్టి మళ్ళీ ముందుకు అడిగేస్తూనే ఉన్నాం. వారి స్ఫూర్తివంతమైనటువంటి త్యాగాన్ని మన ఇవాళ రాష్ట్రం సాధించుకోవడం కోసం మనందరికీ ఒక ఇంధనమై పనిచేసింది. అన్ఫార్చునేట్లీ ఆయా కుటుంబాలకు తీరని లోటుగా ఉన్న మనందరికి కూడా ఎప్పుడన్నా ఒక్క అడుగు నిరాశ నిస్పృహ వచ్చినప్పుడు, అరే ఆ బిడ్డలు కాలిపోయారు కదా, వాళ్ళకి న్యాయం జరగాలి కదా, వాళ్ళ త్యాగానికి అర్థం ఉండాలి కదా అని మళ్ళీ మనందరం పిడికిలు బిగించి ముందటి కురికి కొట్లాడినాం. ఉద్యమ సాధనలో 13-14 ఏళ్ళు అందరం సహచరులుగా ఉన్నాం. రోడ్ల మీద కూర్చున్నాం, వంట వార్పులు చేసినాం, అనేక కార్యక్రమాలు, మానవహారం కావచ్చు. అసలు ఉద్యమాలు అంటే ఎట్లా ఉంటాయి, పక్కనోడిని తిట్టకుండా మనకు కావాల్సినటువంటి విషయాన్ని సాధించుకోవడానికి పట్టుబడితే తెలంగాణలో లెక్క పట్టాలి రానేటట్టు అందరం ఇక్కడ ఉన్న వాళ్ళం 13-14 ఏళ్ళు కొట్లాడినాం, పనిచేసినాం. దానివల్లనే ఇవాళ రాష్ట్రం సాధించుకోగలిగినాం. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఆనాడు ఉద్యమంలో ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, ఆంధ్ర తెలంగాణ ఒకటే రాష్ట్రంగా కలిసి ఉన్నప్పుడు మనం ఎప్పుడు విమర్శ చేసినా, మన ప్రాంతానికి అన్యాయం జరిగిందని ఎప్పుడు చెప్పినా ఆంధ్ర ప్రజలు ఏమనేది కాదు. ఎందుకంటే ప్రజలకు మధ్యలో ఎప్పుడు పంతాలు ఉండవు, పట్టింపులు ఉండవు, కొట్లాటలు ఉండవు. ఉల్టా ప్రజల మధ్యలో చుట్టరికాలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి, రాకపోకలు ఉంటాయి, వ్యాపార వాణిజ్య సంబంధాలు ఉంటాయి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ వాదులం మనం ఏ ఒక్క చిన్న విమర్శ చేసినా మన మీద గట్టిగా విరుచుకపడ్డది ఎవరు అంటే ఆంధ్ర రాజకీయ నాయకులు. మరి ఇవాళ ఏం జరుగుతుంది? ఇవాళ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అదే ఆంధ్ర రాజకీయ నాయకుల ఏజెంటు మనకి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? గత 10 ఏళ్లలో 12 ఏళ్లలో అంతకుముందు ఉన్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది, ఏం కాలేదని పక్కన పెడితే ఒక భయం ఉంటుండే, ఒక లైన్ దాటొద్దు, తెలంగాణ వాదాన్ని కించపరిచే విధంగా వ్యవహారం చేయొద్దు అని ఒక భయం, ఒక కట్టుబాటు ఉండే. ఇప్పుడేం జరిగింది? ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా ఆంధ్రోళ్ళ విగ్రహాలు పెట్టుకుంటూ, ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడరు. అయితే ఆ మాట్లాడడం వెనుక కూడా ఉట్టిగా ఆషామాషిగా జరుగుతలేదు, దాని వెనుక ఒక కుట్ర ఉంది, అది మనం గమనించాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల గురించి మాట్లాడాలి, తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడాలి, అక్కేంద్ర ఆంధ్రోళ్ళ గురించి మాట్లాడుతుందని అందరికి అనుమానం రావచ్చు. కానీ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష, తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష మొట్టమొదటి వరుసలో ఏంటిది? మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం, మన ప్రాంతాన్ని కాపాడుకోవడం, మన ఐడెంటిటీని కాపాడడం కోసం. ఇవాళ ఏం జరుగుతుంది? అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సపరేట్ అయ్యి మనలాగానే ఇవాళ 12 ఏళ్ళు నుండి 13వ సంవత్సరం వస్తుంది. ఈ 13 ఏళ్లలో అంత పెద్ద నాయకులు అన్ని పార్టీల అధికారంలోకి వచ్చినా అక్కడ కనీసం రాజధాని నగరం కట్టుకోలేకపోయినారు ఇప్పటి వరకు వాళ్ళు. అంతకుముందు ఆంధ్ర తెలంగాణ ఎందుకు కలిసినాయి? తెలంగాణ చక్కగా ఉన్న తెలంగాణ ఎందుకు ఆంధ్రలో వచ్చి కన్నేసి కలుపుకున్నారు? ఎందుకంటే ఇక్కడ రాజధాని బాగుంది కాబట్టి, కర్నూలులో మేము గుడారాలలో ఉంటున్నాం కాబట్టి మేము తెలంగాణలో కలవాలి, తెలంగాణతో కలుపుకోవాలని చెప్పి ఆనాడు మాట్లాడింది. ఇవాళ ఏం జరుగుతుంది? మరి 2 రాష్ట్రాలు అయిపోయినాక అక్కడ రాజధాని కట్టుకున్నారు వాళ్ళు? కట్టుకోలేకపోయారు. 2 పార్టీలు కూడా విఫలమైనవి. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే సంకీర్ణ ప్రభుత్వం ఉన్నదో, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ, వీళ్ళందరూ కేంద్రంలో వాళ్ళకు కొంత అధికారం ఉంది కాబట్టి ఏం చేసిండ్రు? పార్లమెంట్లో అమరావతియే మా రాజధాని అని బిల్లు పాస్ చేసుకున్నారు. ఎంత విచిత్రం అంటే, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఉండొద్దు రాష్ట్రాల విషయంలో అని మనం మాట్లాడుకుంటాం.
కానీ అక్కడ ఏం చేసారు వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసుకోవాలి రాజధాని ఎక్కడ అని. తీర్మానం చేసుకోకుండా పార్లమెంట్లో తీర్మానం చేశారు. చేయంగానే ఏమైంది, అపోజిట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ తీర్మానం చేసిరు కరెక్టే, కానీ ఇందులో మావిగన్ అంటే మచిలీపట్నానికి, వైజాగ్కి, గుంటూరుకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాలను కూడా కలుపుకొని అక్కడ ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంది, మీరు అక్కడ రాజధాని చేయండి అని ఆయన పొలిటికల్ బాంబ్ వేసిండు వీళ్ళ మీద. ఏంగానే ఏమన్నారే, మేము ఇంత పార్లమెంట్ దాకా పోయి చట్టం చేసుకొని వస్తే ఈ పొలిటికల్గా మనకు లాభం దొరకలేదేంది, దీన్ని కన్ఫ్యూజ్ చేయాలి, ఆగం చేయాలి, ఆంధ్ర ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి, తెలంగాణలో మీద పడి ఏడవాలి. అప్పుడేమైతే ఆంధ్ర ప్రజలు మొత్తుకుంటారు, అరే వీళ్ళేంద్ర తెలంగాణ అది ఇదని. సో ఈ అటెన్షన్ డైవర్షన్లు ఏం చేసిండ్రు, ఒకటేమో ఇప్పుడు ఏదైతే క్యాపిటల్ ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ అథారిటీ అని పెట్టుకున్నారో ఆ ఏరియాలో ఈ జగన్ అన్న చెప్పిన మావిగాన్ని కూడా ఇంక్లూడ్ చేసిరు ఆ ఏరియాని కూడా. సో పొలిటికల్గా అట్లా బెనిఫిట్ చేసుకుంది. తర్వాత మహానాడు పెట్టిరు. మహానాడులో ఏం మొదలు పెట్టిరు, తెలంగాణ పదం డిక్షనరీని లేదని మన తెలంగాణతోనే అనిపించింది. ఇవి మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, ఎవడని డిక్షనరీ లేదంటాడు తెలంగాణ పదం. ఏడున్నది తెలంగాణ, రాజ్యాంగం చెప్పింది, భారత రాజ్యాంగం చెప్పి రాష్ట్రం ఇచ్చింది. ఎవడి డిక్షనరీలో ఆంధ్ర డిక్షనరీలో ఉందా లేదా మాకు అవసరం లేదు. తెలంగాణ ప్రజలు రక్తం మరిగించి ఆత్మాహుతులు చేసుకొని కొట్లాడితే రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో పాస్ అయ్యి అలా రాజ్యాంగం ఇచ్చింది రాష్ట్రం, రాజ్యాంగం ఇచ్చింది తెలంగాణ. మీ డిక్షనరీలో ఉంటే ఎంత లేకుంటే ఎంత, మీరు ఏం డిక్షనరీ చదువుతున్నారో మాకేం తెలుసు, మాకు అవసరం కూడా లేదు దాంతో. అదొక మాట అన్నారు. అయిపోయిందా, అయిపోయినాక వెంటనే మంత్రి లోకేష్ గారు ఏమంటారు, మేము తెలంగాణలోకి విస్తరిస్తున్నాం అంటారు. అయ్యా లోకేష్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తూ ఉన్నది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేంది నవనిర్మాణ తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. నేనేమంటున్నా అంటే ఈ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లో మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే, ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. అంటే ఎంత అవమానం మీద ఆంధ్ర ప్రజలకు చెప్పండి. నాయకులేమో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్లో ఆపరేషన్లు చేయించుకొని పోతారు. 12 ఏళ్ళు అయింది, ఆడ కట్టుకోరాదనే హాస్పిటల్. మీ ప్రజలకు ఎట్లా మరి, మీరంటే కార్లు ఉన్నాయి రయ్యరువే వచ్చిపోతారు, ప్రజలకు ఎట్లా, వాళ్ళు ఎక్కడికి పోవాలి? అయితే నెల్లూరులో ఉన్న వాళ్ళు చెన్నైకి పోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు బెంగళూరు పోవాలి, అనంతపురం వాళ్ళు లేకపోతే విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళంతా హైదరాబాద్కి రావాలి. అంటే ఇప్పటికీ కూడా మీ ప్రజలకు హాస్పిటల్ కట్టరు, ఇప్పటికీ మీ ప్రజలకు కావాల్సిన వసతులు ఇయ్యరు, మీ రాజకీయ అవసరాల కోసం మాత్రం తెలంగాణ మీద పడేస్తారు. ఇది కరెక్ట్ కాదు, మేము గమనిస్తున్నాం. తెలంగాణ వాదులం రాజకీయంగా పరిణితి చెందినటువంటి వాళ్ళం. మీరేదో రెచ్చగొట్టగానే మేము రెచ్చిపోయి మేము ఇడికేలేదో అంటాం అనుకునేరు. కానీ ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల నష్టం ఏం జరుగుతుందంటే రకరకాల విగ్రహాలు పెడుతున్నారు. నేను ముందే చెప్పిన, నేనైతే పాత నాయకులంతా మంచిదని కాదు, ఇట్లనే మీరు ఊకే చేసిండ్రంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, అన్ని విగ్రహాలు బిడ్డ పలగొట్ట ఆంధ్రాకి పార్సల్ చేస్తాం. నేనైతే అంత ఓపిక మంత్రాలని కాదు, అంత విశాల హృదయం లేదు నాకు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, రావచ్చు పోవచ్చు, షూటింగ్లు చేసుకోవచ్చు, రావచ్చు పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు. వ్యాపారవేత్తలకైతే ఎర్ర చివాచి వేసి వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే స్విట్జర్లాండ్ అని కాలు పట్టుకొని, యూకే అని కాలు పట్టుకొని, జపాన్ అని కాలు పట్టుకొని ఇడికి రాండయ్య భూములు ఇస్తాం అంటున్నాడు. ఆంధ్రాలో శ్రీ సిటీ అని కట్టిండు ఆయన, ఎవరో రెడ్డి శేఖర్ రెడ్డి ఎవరు, ఆయన కూడా వెల్కమ్ చెప్తాం మనం. ఎందుకంటే నా ఒక పేరు ఎందుకు చెప్తున్నా అంటే సక్సెస్ఫుల్ మోడల్. అక్కడ 30 దేశాల నుంచి వచ్చి కంపెనీలు పెట్టుకురు ఆయన సిటీలో. ఇక్కడికి వచ్చిండు అనుకోండి, మన దగ్గర 60 దేశాలలో వచ్చి కంపెనీ పెడతారు. మాకు ప్రాబ్లం వాళ్ళతోని కాదు,